సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ డబ్బుల బాక్స్ తీసుకొని ఏటీఎంను దుండగులు పూర్తిగా తగలబెట్టారు. దాదాపు రాత్రి గంటల సమయంలో కారులో వచ్చి చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కటింగ్ మిషన్లతో ఏటీఎంను కట్ చేసి లోపలున్న నగదును దొంగలించినట్లు సమాచారం. ఏటీఎంలో 2 రోజుల క్రితమే 20 లక్షల రూపాయలను అధికారులు నింపినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బుల బాక్స్ను చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా దుండగులు ఏటీఎం మిషన్ను కూడా తగలబెట్టినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో నడిపడినటువంటి ఎస్బీఐ ఏటీఎంలు అయితే భారీ చోరీ జరిగిందని చెప్పొచ్చు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కూడా ఈ చోరీ జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 2 రోజుల క్రితం కూడా 22 లక్షల నగదు దాంట్లో ఫిల్ చేసినట్టుగా తెలుస్తుంది. సో 22 లక్షల నగదులో ఎంత మొత్తం కుట్టేసిన దానిపైన పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. సో అయితే దొంగలు కూడా చాలా చాకచక్యం ప్రదర్శించి దొంగతనాన్ని చేసినట్టుగా కూడా పోలీసులు అయితే దర్యాప్తులో ప్రాథమికంగా చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. సో ఏదైతే హుజూర్నగర్ పట్టణంలో లింగగిరి రోడ్ లో ఉన్నటువంటి అంటే నిత్యం 24 గంటలు కూడా బాగా రద్దీ ఉండేటువంటి ఏరియా అని చెప్పవచ్చు. సో ఆ ఏరియాలో కూడా దొంగలు దాదాపు 2 గంటల ప్రాంతంలో 2 దొంగలు వచ్చి కూడా చాకచక్యంగా కూడా అంటే పక్కా ప్లాన్ తోటి దొంగతనం చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే వచ్చినటువంటి దొంగలు ఫార్చునర్ వెహికల్ లో వచ్చి ముందుగా తన వెంట తెచ్చుకున్నటువంటి కట్టర్ తోటి కావచ్చు, అలాగే ఏదైతే పెయింట్ అలాగే ఇతర సామగ్రితో కూడా సీసీ ఫుటేజ్ లో దొరకకుండా కూడా దాన్ని తగలబెట్టి కంప్లీట్ గా ఒక ప్లాన్ ప్రకారం కూడా దొంగతనం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు అలాగే ఎస్బీఐ సిబ్బంది కూడా దీనిపైన విచారణ జరుపుతున్నారు. సో మొత్తం ఎంత అమౌంట్ దొంగతనానికి చోరీకి గురైంది, ఇంకా ఎంత అంటే ప్రజెంట్ దాంట్లో 22 లక్షలు అప్పుడు 2 నెలల క్రితం పెట్టినటువంటి నేపథ్యంలో సో ఎంత నగదు విత్డ్రా చేసుకున్నారు కామన్ జనాలు కావచ్చు, లేకపోతే అకౌంట్ హోల్డర్స్ కూడా. సో దాంట్లో ఎంత నగదు ఉన్న దానిపైన కూడా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు కూడా దీనిపైన వీళ్ళని తొందరలో కూడా ఎవరైతే దొంగలను వాళ్ళు పట్టుకుంటామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తరచుగా కూడా హుజూర్నగర్ కావచ్చు, మిర్యాల కూడా తదితర మేజర్ రద్దీగా ఉండేటువంటి టౌన్లలో కూడా ఎక్కువ రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలను కూడా టార్గెట్ చేసుకుని కూడా దొంగలైతే చోరీలకైతే ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో పక్కాగా వారు వెంట తెచ్చుకున్నటువంటి గ్యాస్ కట్టర్లతోటి 15 నిమిషాల్లోనే దొంగతనం సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా పూర్తి చేసినట్టుగా కూడా సీసీ ఫుటేజ్లో కొంత రికార్డైనటువంటి నేపథ్యంలో దాంట్లో తెలిసినట్టుగా కూడా చెప్తున్నారు. సో దాదాపు 15 నిమిషాల్లో కూడా దొంగతనం అంతా పూర్తి చేసినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. సో వీళ్ళని తొందరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.